స్టూడెంట్స్ ఇప్పుడు మనం SN2 మెకానిజం అని చూద్దాం. SN2 మెకానిజం అంటే SN2 మీన్స్ సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ అని మీనింగ్ వస్తుంది. సో ఈ రియాక్షన్ అంటే సబ్స్టిట్యూషన్ జరిగేటప్పుడు బై ఎఫెక్ట్ ఉంది అని అర్థం. అంటే రెండిటి ఎఫెక్ట్ ఉంది. అంటే మనం ఒక రియాక్షన్ కనుక రాస్తే ఆ రియాక్షన్లో రెండిటి ఎఫెక్ట్ ఉంది అని మనకి దీంట్లో మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూక్లియోఫైల్ని తీసుకుందాం. ఒక న్యూక్లియోఫైల్ Nu-, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాం Rx. దీంట్లో మనం ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసేటప్పుడు X ప్లేస్లోకి న్యూక్లియోఫైల్ వస్తుంది. సో RNu ప్లస్ X-, ఇది మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ప్రాసెస్ మొత్తం రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని మీనింగ్. ఇక్కడ బై మాలిక్యులర్ అన్నారు కాబట్టి ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ అండ్ న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ని మనం ఇలా రాయాలి. బై మాలిక్యులర్ కాబట్టి రెండింటి మీద డిపెండ్ అయింది కాబట్టి నేను ఇలా రాశాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీంట్లో ఇంటర్నల్గా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హ్యాలైడ్, నేను సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను. సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్లో ఇది అటాక్ చేస్తూ ఉంటుంది. ఎటు నుంచి అటాక్ చేస్తుంది ఈ న్యూక్లియోఫైల్? ఆల్రెడీ హ్యాలోజన్ ఉంది కదా ఇక్కడ, ఈ హ్యాలైడ్ ఉన్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి అటాక్ చేస్తుంది, కానీ ఇది ఈ డైరెక్షన్లోకి రాదు. ఇది అటాక్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇది స్లైట్గా అటాచ్ అవుతూ ఉంటుంది ఆల్కైల్ గ్రూప్కి. ఆల్రెడీ అటాచ్ అయినటువంటి ఈ హ్యాలోజన్ డిటాచ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ బాండ్ ఏమో స్లోగా బ్రేక్ అవుతూ ఉంటుంది. న్యూక్లియోఫైల్కి కార్బన్కి న్యూ బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా రాస్తాం మనం? న్యూక్లియోఫైల్ కార్బన్ హ్యాలోజన్ ఇలా రాస్తాం. ఇవి హైడ్రోజన్స్. సో ఈ స్టేట్ని మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ట్రాన్సిషన్ స్టేట్. సో ట్రాన్సిషన్ స్టేట్లోకి వస్తుంది ఇనీషియల్గా. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది అన్స్టేబుల్. ఎందుకంటే కార్బన్ ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది? 5 బాండ్స్ లాగా కనిపిస్తుంది. కార్బన్ ఇప్పుడు 4 బాండ్స్ చేస్తుంది కదా. సో దీనికి హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది ఈ స్టేట్కి. సో ఇట్ ఈజ్ హైలీ అన్స్టేబుల్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే న్యూక్లియోఫైల్ అటాచ్ అయిపోతుంది, ఈ హ్యాలోజన్ డిటాచ్ అయిపోతుంది. సో న్యూక్లియోఫైల్ అటాచ్ టు కార్బన్ 3 హైడ్రోజన్స్ ప్లస్ X-. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇనీషియల్గా ఉన్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్కి ఇక్కడ వచ్చినటువంటి దానికి చేంజెస్ ఏం జరిగినాయి? సో ఈ డైరెక్షన్లో ఉన్నాయి హైడ్రోజన్స్, ఇప్పుడేమో ఈ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇలా కంప్లీట్గా రివర్స్ అయిపోవటాన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు. లేకపోతే వాల్డన్ ఇన్వర్షన్ అంటారు దీన్ని. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ వాల్డన్ ఇన్వర్షన్. సో న్యూక్లియోఫైల్ అటాక్ చేసిన వెంటనే ఇది ఇట్లా రివర్స్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే బాగా గాలి వస్తున్నటువంటి, వర్షం పడి బాగా గాలి వస్తున్న టైంలో మనం అంబ్రెల్లా కనుక తీసుకెళ్తే అంబ్రెల్లా కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అట్లా అయిపోయింది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్ వాల్డన్ ఇన్వర్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఏ గ్రూప్ తీసుకుంటే మనకి ఈజీగా రియాక్షన్ జరుగుతుంది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. దీనికి మనం స్టీరిక్ హిండరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టీరిక్ హిండరెన్స్ అంటే ఏంటి? స్టీరిక్ హిండరెన్స్ మీన్స్ ఏదో ఒక ఆటమ్ ఉంది, దీనికి ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి ఆల్రెడీ బాండ్ ఉంది, సమ్ ABCD అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను సమ్ E అనేదాన్ని ఎంటర్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఎంటర్ అవ్వాలి అంటే దీని మీద ప్లేస్ ఉండాలి. ఈ A మీద ఫ్రీ ప్లేస్ ఉండాలి. ఫ్రీ ప్లేస్ ఉంటే ఇది E ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏ మీద ఫ్రీ ప్లేస్ లేకపోతే E వెళ్ళటం కష్టమవుతుంది. ఈ ఫ్రీ ప్లేస్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రీ ప్లేస్ ఎప్పుడు ఉంటుందంటే ఏ మీద ఈ ప్లేసుల్లో బల్కీ గ్రూప్స్ లేకుండా ఉంటే ఫ్రీ ప్లేస్ ఉన్నట్టు. ఇక్కడ కనుక బల్కీ గ్రూప్స్ ఉంటే ఏ మీద ఫ్రీ ప్లేస్ లేనట్టు. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, ఈ కార్బన్ మీద హెచ్ఎస్ ఉన్నాయి అనుకోండి. ఇట్లా కార్బన్ మీద హెచ్ఎస్ ఉన్నాయి, దీనికి మనం న్యూక్లియోఫైల్ కనుక యాడ్ చేస్తే ఈ ప్రాసెస్ ఈజీగా జరిగిద్ది. ఎందుకు ఈ ప్రాసెస్ ఈజీగా జరిగిద్దంటే కార్బన్ మీద బల్కీ గ్రూప్స్ లేవు, ఇది ఫాస్ట్గా జరుగుతుంది. అట్లా కాకుండా కార్బన్ మీద బల్కీ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ CH3 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉంటే దీనికి గనక మనం న్యూక్లియోఫైల్ని యాడ్ చేస్తే ఇది వెరీ స్లో, వెరీ స్లో. ఇది సబ్స్టిట్యూట్ అవ్వదు. ఎందుకు సబ్స్టిట్యూట్ అవ్వదు అంటే కార్బన్ మీద ప్లేస్ తగ్గిపోయింది. ఇక్కడ ఏమొచ్చినాయి, బల్కీ గ్రూప్స్ వచ్చినాయి. సో ఈ బల్కీ గ్రూప్స్ ఎంటర్ అవ్వటం వల్ల ఈ కార్బన్ మీద ప్లేస్ తగ్గిపోయింది, అందుకని ఇది ఎంటర్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో స్టీరిక్ హిండరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, యాజ్ ద నంబర్ ఆఫ్ బల్కీ గ్రూప్స్ ఇంక్రీజెస్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్, ఈ సెంట్రల్ ఆటమ్ మీద బల్కీ గ్రూప్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఎంటరింగ్ న్యూక్లియోఫైల్ డస్ నాట్ హ్యావ్ స్పేస్ ఆన్ సెంట్రల్ ఆటమ్. లోపలికి వచ్చేదానికి ఈ కార్బన్ మీద ప్లేస్ ఉండదు. అలా ప్లేస్ లేకపోవటం వల్ల ఇది ఎంటర్ కాదు. సో ప్లేస్ లేకపోవటం కారణం ఇవి కదా. సో బల్కీ గ్రూప్స్ ఉండటం వల్ల స్టీరిక్ హిండరెన్స్ పెరుగుతుంది అర్థం. సో స్టీరిక్ హిండరెన్స్ మీన్స్ యాజ్ ద బల్కీ గ్రూప్స్ ఇంక్రీజెస్ ద రియాక్షన్ డస్ నాట్ ఫెసిలిటేట్స్, రియాక్షన్ జరగదు, ఎందుకంటే దీని మీద ప్లేస్ లేదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు SN2 రియాక్షన్ మెకానిజం జరగాలి అంటే ప్లేస్ బాగా ఉండాలి కార్బన్ మీద. ప్లేస్ బాగా ఉండాలి అంటే కార్బన్కి అటాచ్ అయ్యి బల్కీ గ్రూప్స్ ఉండకూడదు, సింపుల్ ఉండాలి, సింపుల్ ఉండాలి. సో హైడ్రోజన్ అనేది చాలా సింపుల్, అందుకని ఈ కార్బన్ మీద చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి న్యూక్లియోఫైల్ ఈజీగా అటాక్ అవుతుంది. సో SN2 రియాక్షన్ మెకానిజం జరగాలి అంటే మనం ఇప్పుడు ఏమని తెలుసుకున్నాం, ప్లేస్ ఎక్కువ ఉండాలి అంటే బల్కీ గ్రూప్స్ ఉండకూడదు, సింపుల్ ఆటమ్స్ ఉంటే ఈజీగా మనకి జరుగుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్స్ ఏమన్నా చూద్దాం. ఇప్పుడు మనం ఏవి ఎలా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సింపుల్ తీసుకున్నా, CH3Br మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఓకే మిథైల్ బ్రోమైడ్ తీసుకొని దీనికి నేను ఒక న్యూక్లియోఫైల్ అటాచ్ చేస్తాను, OH- ఇప్పుడు న్యూక్లియోఫైల్ అటాచ్ చేస్తున్నాను. ఈ న్యూక్లియోఫైల్ అటాచ్ చేసేటప్పుడు ట్రాన్సిషన్ స్టేట్ వస్తుంది. ఇది ఏమి అటాచ్ అవుతూ ఉంటుంది, ఇది డిటాచ్ అవుతూ ఉంటుంది. సో OH
అటాచ్ అవుతుంది కార్బన్కి, ఇదేమో డిటాచ్ అవుతుంది బ్రోమిన్. సో దీనిపైన ఉన్నటువంటి హెచ్ఎస్ ఇది. సో ఇది ట్రాన్సిషన్ స్టేట్. ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఇది అన్స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఈ బాండ్ కట్ అయిపోతుంది. సో OH అటాచ్ అయింది కార్బన్కి, ఈ హైడ్రోజన్స్ ఈ డైరెక్షన్కి మూవ్ అయిపోయి Br- సపరేట్ అయిపోయింది. ఈ రియాక్షన్ రేట్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అంటే 30 టైమ్స్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది ఈ రియాక్షన్. నెక్స్ట్ ఈసారి అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాను. OH- ప్లస్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఒక CH3 రాస్తున్నాను ఇక్కడ, ఈ 2 హైడ్రోజన్స్, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఇప్పుడు ఇది అటాచ్ చేస్తుంది. సో OH అటాచ్ అయింది, కార్బన్, బ్రోమిన్, ఇక్కడ దీని మీద ఒక CH3, 2 H's. సో ఇది ట్రాన్సిషన్ స్టేట్. నెక్స్ట్ ఏమవుతుంది, OH అటాచ్ అయిపోతుంది, దీంట్లో ఒకదాని మీద ఏమో CH3 ఉంది, ఒకటేమో హైడ్రోజన్, ఇంకోటి హైడ్రోజన్, ఇది Br-. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో అంటే నేను ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే రియాక్షన్ రేట్ ఎట్లా ఉంటుంది అంటే, రేట్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అంటే, ఇది ఇందాకేమో 30 టైమ్స్, ఇప్పుడేమో ఇది 1 టైం. నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ తీసుకుందాం, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో OH- ప్లస్ సెకండరీ CH3 H Br. ఎట్లా అటాచ్ అవుతుంది, Br, దీంట్లో 2 CH3s ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్, OH అటాచ్ అయిపోతుంది స్ట్రాంగ్గా, Br కట్ అయిపోతుంది, 2 CH3s ఉన్నాయి దీనిపైన, ప్లస్ Br-. దీని రేట్ ఎలా ఉంది అంటే 0.02 టైమ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫైనల్గా టెర్షరీ తీసుకుందాం. టెర్షరీ OH- ప్లస్ CH3 Br. సో ఎలా అటాచ్ అవుతాయి, OH, కార్బన్, Br, ఇవి 3 CH3 గ్రూప్స్ వచ్చేసినాయి. సో ట్రాన్సిషన్ స్టేట్ వచ్చింది. సో ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది OH, CH3 ప్లస్ Br-. ఈ రేట్ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ జీరో. రేట్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు మనం రాసిన ఎగ్జాంపుల్స్లో చూడండి, సింపుల్ హైడ్రోజన్స్, కార్బన్ పైన సింపుల్ హైడ్రోజన్స్ ఉంటే, ఇది తీసుకున్న దాంట్లో కార్బన్ పైన సింపుల్ హైడ్రోజన్స్ ఉంటే OH అటాక్ చేయటం ఈజీ అయ్యింది. ఎందుకంటే కార్బన్ పైన ప్లేస్ చాలా ఉంటుంది, అంటే ఇక్కడ స్టీరిక్ హిండరెన్స్ తక్కువ. సో ఇనీషియల్ స్టేజ్లో స్టీరిక్ హిండరెన్స్ లో ఉంది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏమైంది, ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ చేసేసాం, మిథైల్ గ్రూప్ అటాచ్ చేసి మనం రియాక్షన్ని ప్రొసీడ్ చేస్తే దీనికన్నా ఇది స్లో అయింది. ఇదేమో 30 టైమ్స్ ఉంటే ఇది ఓన్లీ 1 టైం. సో స్టీరిక్ హిండరెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ చేసాం మనం.
2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ చేసింది కనుక మనం యూజ్ చేస్తే ఇది ఇంకా స్లో అయిపోయింది, 0.02 టైమ్సే ఉంది. నెక్స్ట్ టెర్షరీకి సంబంధించింది తీసుకున్నాం. సో టెర్షరీకి 3 ఆల్కైల్ గ్రూప్స్, 3 మిథైల్ గ్రూప్స్ అటాచ్ చేసాం, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చెప్తాం, ఆల్కైల్ హ్యాలైడ్లో ఫాస్ట్గా జరుగుతాయి సెకండ్ SN2 రియాక్షన్స్, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో కొంచెం స్లో అవుతాయి. ప్రైమరీ ఆల్కైల్ అంటే ఇది, ఆల్కైల్ హ్యాలైడ్స్లో SN2 రియాక్షన్స్ ఫాస్ట్గా జరుగుతాయి, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో కొంచెం స్లో అవుతాయి, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఇంకా స్లో అవుతాయి, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఇంకా స్లో అవుతాయి. ఇప్పుడు మనం ఫైనల్గా రాయాల్సింది ఏంటంటే వీటి ఆర్డర్ ఎట్లా ఉంటుంది. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్స్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సో ఆల్కైల్ హ్యాలైడ్ greater than primary alkyl halide greater than secondary alkyl halide greater than tertiary alkyl halide. సో మనం వీటిని రిప్రజెంట్ చేస్తే CH3Br greater than CH3CH2Br greater than CH3Br greater than CH3Br. ఇది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. అంటే ఇట్లా సింపుల్ ఆల్కైల్ ఉన్న వాటిల్లో రియాక్షన్స్ బాగా జరుగుతాయి, ఇక్కడ స్లో అయిపోతుంది రియాక్షన్ అని అర్థం. వాటి ఆర్డర్ రాసాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు, ఏదన్నా క్వశ్చన్స్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే ఎట్లా ఫేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఒక ఆప్షన్, సెకండ్ వన్, ఇది ఒక ఆప్షన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇలా ఇచ్చారు. వీటిల్లో SN1 ఫెసిలిటేట్ చేసేది ఏది, SN2 వీటిల్లో ఏది బాగా రియాక్షన్ చేస్తుంది, SN2 ప్రాసెస్ దేంట్లో బాగా జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు మనం ఆల్కైల్లో ఏది ఉంది, ప్రైమరీలో ఏది ఉంది, సెకండరీలో ఏది ఉంది, టెర్షరీ ఏది ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్, ఇక్కడ కార్బన్, ఈ కార్బన్కి 1, 2, 3 కార్బన్స్ అటాచ్ అయింది. సో దిస్ ఈజ్ టెర్షరీ. ఈ కార్బన్కి 1, 2, 3 అటాచ్ ఉన్నాయి, ఇది కూడా టెర్షరీ. నెక్స్ట్ ఈ కార్బన్కి ఒకటే అటాచ్ అయి ఉంది, సో దిస్ ఈజ్ ప్రైమరీ. ఈ కార్బన్కి 2 కార్బన్లు అటాచ్ ఉన్నాయి, దిస్ ఈజ్ సెకండరీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా, ఆల్కైలా చూస్తున్నాం. ఇది హాలోజన్. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఎన్ని కార్బన్కి అటాచ్ అయింది, 1, 2, 3. సో ఏ కార్బన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు అదర్ 3 కార్బన్స్ ఈజ్ కాల్డ్ టెర్షరీ. ఇక్కడ కూడా చూద్దాం, ఈ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది. ఈ కార్బన్కి ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, సో దిస్ ఈజ్ ఆల్సో టెర్షరీ. నెక్స్ట్ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది. ఈ కార్బన్కి ఈ కార్బన్ ఒకటే అటాచ్ అయింది, ఈ రెండు దీనికి అటాచ్ అయ్యి దీనికి కాదు కదా, సో దిస్ ఈజ్ ప్రైమరీ. ఏ కార్బన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఓన్లీ 1 అనదర్ కార్బన్. నెక్స్ట్ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది. ఈ కార్బన్కి 2 కార్బన్స్ ఉన్నాయి, సో దిస్ ఈజ్ సెకండరీ.
సో మనం ఇందాక నేర్చుకున్న దాంట్లో సింపుల్ ఆల్కలీ అయితే ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ప్రైమరీ. సో ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రైమరీ ఉంది కదా, సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇచ్చినటువంటి ఇటువంటి ఆప్షన్స్ ఇస్తే మీరు ఎసెంట్ మెకానిజం దేంట్లో బాగా జరుగుతుంది, ఫెసిలిటేట్ జరుగుతుంది అంటే మీరు ఆల్కైల్ హ్యాలైడా, అది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడా, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్లో ఉందా, టెర్షరీలో ఉందా అన్నది మీరు చూసుకోవాలి. సో ఆల్కైల్ హ్యాలైడ్లో ఫాస్ట్ జరుగుతుంది ప్రైమరీ కన్నా, ప్రైమరీలో ఫాస్ట్గా జరుగుతుంది సెకండరీ కన్నా, సెకండరీలో ఫాస్ట్గా జరుగుతుంది టెర్షరీ కన్నా. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో ఏమేమి ఉన్నాయి, ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, టెర్షరీ ఉంది. సో ప్రైమరీ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మనం దీన్ని టిక్ చేస్తాం. సో మీకు దీంట్లో ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మీరు దాన్ని మెన్షన్ చేస్తే నేను మీకోసం ఇంకొక వీడియోని నేను చేస్తాను డౌట్స్ని క్లారిఫై చేయడానికి. సో మీరు కనుక ఈ కాన్సెప్ట్ని లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.